ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో దేవుని సేవకునిగా నేను మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. లైవ్లో ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రియులందరికీ నేను ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను కూడా మీ కుటుంబాలను కూడా దీవించును గాక. చాలా సంతోషం. గడిచిన దినాలు ప్రభు తన కృపలో భద్రపరిచి మనకు క్షేమాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని కలిగచేశారు. మన ఆయుష్ దినాలను ప్రభు దీవించారు. ఈ దినాన మరి దేవుని మందిరములో మనం సమకూర్చబడిన వారమై దేవుని స్తుతించినట్లు ప్రభు మంచి తరుణాన్ని కూడా మనకి ఇచ్చారు. మన జీవితంలో ప్రభు చేసినటువంటి మేలులు ఉపకారాలన్నిటికీ మనము ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. భక్తుడు అంటాడు, వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇస్తే నా రుణము తీరుతుందా? గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుని ఒకవేళ సేవ కొరకు అర్పిస్తే నా రుణము తీరుతుందా? ఏవి ఇచ్చినా కూడా నా రుణము తీరదు. ఆయన రుణాన్ని మనం తీర్చలేము. మనం చేయగలిగింది ఒకటే, మన బ్రతుకు దినాలలో కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో మనం జీవించటమే. దానికి మించి మనం ఏమి ఇచ్చి కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. దేవునికి స్తోత్ర చెప్దామా? హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని మందిరములో మనం సిద్ధపడదాం. పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీరు దేవుని మందిరములో దేవుని మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడాలి. చిన్నపిల్లలు కలిగినటువంటి పెద్దవారు వారిని మీకు దగ్గరగా పెట్టుకొని వారి ద్వారా ఏ విధమైనటువంటి అభ్యంతరము దేవుని మాటలు వింటున్న మన ప్రక్క వారికి అభ్యంతరము కలగకుండునట్లుగా కాస్తంత జాగ్రత్త పడదాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచన భాగం. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచన భాగం. చదవగలిగిన వారు ఎవరైనా మేము చదువుతామంటే ఒకరు మీరు చదివేదానికి ప్రయత్నం చేయండి. చదవండి. ఈ వచ్చిన భాగంలో ఉన్న మాటలను ప్రభు మన వినికిడిలో దీవించును గాక. నేను చదువుతాను, నాతో పాటు మీరు ఈ మాటలు చెప్పండి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఈ వచ్చిన భాగంలో ఉన్న మాటలు మన హృదయాలలో ప్రభు ముద్రించును గాక. దైవజనుడైన పౌలు గారు రోమా సంఘమునకు తెలియచేస్తున్న విషయం, ఈ వచనము ద్వారా తెలియచేస్తున్న విషయం ఏంటంటే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. మనం ప్రభువును సేవించాలి. ఎలా సేవించాలి? ఆత్మలో తీవ్రత గలవారై మనం ప్రభువును సేవించాలి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వారై ప్రభువును మీరు
సేవించండి. ప్రభువును ఆరాధించే విషయంలో, ప్రభువును స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, మందిరానికి వెళ్ళే విషయంలో మన ఆత్మలో ఒక తీవ్రత, ఒక మంట, ఒక ఉజ్జీవం కలిగిన వారమై మనం ప్రభువును సేవించాలి. ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, నులివెచ్చని స్థితి కలిగిన వారుగా మీరు ఉండొద్దు, ఆత్మయందు చల్లారిపోయిన వారుగా మీరు ఉండొద్దు. ఏదో జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది అన్నట్టు కాదు. ఇంకా మనకు అర్థం కావాలంటే, నామకార్థ స్థితిలో మీరు ప్రభువును సేవించొద్దు. మీరు ప్రభువును సేవించాలి. ఎలా సేవించాలి? మీ ఆత్మలో మీరు తీవ్రత కలిగిన వారై ప్రభువును మీరు సేవించాలి. దేవుని కొరకు మీరు ఒక మంట కలిగి ఉండాలి, ఒక తృష్ణ కలిగి ఉండాలి, ఒక వైరాగ్యము కలిగి ఉండాలి. అటువంటి తీవ్రత కలిగినటువంటి వారై మీరు ప్రభువును సేవించండి. ప్రకటన గ్రంథంలో కూడా ప్రభు అదే తెలియచేశారు. మీరు ఉంటే వెచ్చగానైనా ఉండండి, లేదా చల్లగానైనా ఉండండి. నులివెచ్చగా మీరు ఉండొద్దు. నులివెచ్చగా ఉండొద్దు, చల్లారిపోయిన వారుగా మీరు ఉండొద్దు. దేవుని కొరకు మీరు మండుతూ ప్రకాశించే దీపాలుగా, దేవుని మీరు సేవించేవారుగా ఉండాలనేది దైవజనుని యొక్క మాటలో ఉన్నటువంటి ఉద్దేశం. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి దినాలలో భక్తి చల్లారిపోతూ ఉంది, ఆత్మలో తీవ్రత తగ్గిపోతూ ఉంది. ప్రభువును సేవించే విషయంలో మనం మాంద్యులంగా మారిపోతూ ఉన్నాం, బద్ధకస్తులంగా, లేదంటే సోమరితనం కనబడుతూ ఉందండి. వీటన్నిటిని విడిచిపెట్టిన వారమై, ఆత్మలో ఒక తీవ్రత కలిగిన వారమై మనం ప్రభువును సేవించడానికి ఒక తీర్మానంతో ప్రభువును మనం వెంబడించుదము గాక. రెండు చేతుల దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. దేవుని కొరకు అవసరమైతే కష్టపడే వారంగా, శ్రమను ఓర్చేవారంగా, దేవుని కొరకు నింద అవమానాన్ని భరించేవారంగా, దేవుని కొరకు మనం అవసరమైతే ప్రాణార్పణంగా పోయబడేటువంటి వారంగా మనం అటువంటి లోతైన ఆ భక్తి, ఆ తీవ్రత కలిగిన వారమై మనం ప్రభువును సేవించాలి. చల్లారిపోయిన స్థితి మనలో కనబడకుండా ఉండునుగాక. నులివెచ్చని స్థితి మనల్ని విడిచిపెట్టి పోవునుగాక. దేవుని కొరకు ఒక తీవ్రత కలిగిన వారమై ప్రభువును సేవించుటకు అడుగులు ముందుకు వేయుదుముగాక. ఈ వచ్చిన భాగంలో నేను ఈ రోజున మీకు ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రధానంగా నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఆసక్తి, నాతో కలిసి మీరందరూ ఈ మాట చెప్పండి. ఆసక్తి. ఇంకొకసారి ఆసక్తి. ఇంకొకసారి ఆసక్తి. ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి? శరీర సంబంధమైన విషయాల్లో చాలామంది ఆసక్తిని చూపుతూ ఉన్నారు. ప్రకృతి సంబంధమైన విషయాల్లో చాలామంది ఆసక్తిని చూపుతూ ఉన్నారు. శరీర సంబంధమైనవి ఏవి కూడా శాశ్వతం కాదు, లోక సంబంధమైనవి కూడా ఏవి శాశ్వతమైనవి కావండి. దేవుని వాక్యం అంటా ఉంది, లోకము దాని ఆశలు గతించును, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము
నిలుచును. లోకములో ఏముంది? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, దేవుని ద్వారా కలిగినవి కావు. ఇవి అపవాది నుండి వచ్చినవి. ఇవి ఏవి శాశ్వతం కాదని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. శరీర సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైనటువంటి వాటి మీద మనం ఆసక్తిని చూపక, దైవ సంబంధమైనటువంటి వాటి విషయాల్లో మనము ఆసక్తిని చూపుతూ ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై మనం ప్రభువును సేవించగలిగితే, దేవుని సన్నిధిలో ఆయన ఎదుట ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలను, ఉన్నతమైన బహుమానాలను మనం పొందగలమండి. రెండు చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఏ విషయాల్లో మనం ఆసక్తిని చూపాలి మనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయం 13వ వచన భాగం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. 13వ వచనం కూడా. కాబట్టి నీవు అతనితో ఇట్లనము. 12వ వచనం. అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును. దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు ఒక మనిషితో. ఏ నిబంధన అది? సమాధాన నిబంధన. ఆ నిబంధనలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అది నిత్యమైన యాజక నిబంధన. దేవుడే ఒక వ్యక్తితో సమాధాన నిబంధన చేస్తూ ఉన్నాడు. అది నిత్య నిబంధనగా దానిని దేవుడు స్థిరపరుస్తున్నాడు. అది యాజక నిబంధనగా దేవుడు దానిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రోజున మన హృదయాలలో సమాధానం ఉందా? మన కుటుంబాలలో సమాధానం ఉందా? మనం చేస్తున్న పనుల్లో సమాధానాన్ని మనం కలిగి ఉన్నామా? ఈ రోజున హృదయాలు కలవరాలతో నిండిపోయినాయి, కుటుంబాలు కలవరాలతో నిండిపోయినాయి. పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించినప్పుడు కలవరం, వారి చదువులను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కలవరం, వారి వివాహ విషయాలను గురించి ఆలోచన కలిగినప్పుడు కలవరం, ఆరోగ్య పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కలవరం, కుటుంబాల్లో ఆర్థిక స్థితిగతులను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కలవరం. ఆయా రకాల కలవరాలతో మనిషి కన్నీళ్ల మధ్యన బ్రతుకుతూ ఉన్నాడండి. ఇటువంటి పరిస్థితుల మధ్యన దేవుడు ఒక వ్యక్తితో నిబంధన చేస్తూ ఉన్నాడు. అది సమాధాన నిబంధన అంట. దానిని దేవుడు అంటున్నాడు, నిత్య నిబంధనగా నేను దానిని స్థిరపరుస్తున్నాను. అది అతనితోనే కాదు, అతని సంతానముతో కూడా. రెండు చేతులే దేవునికి స్తోత్రం చెల్లిదా. ఈ రోజున సమాధానం అన్నది మనకు మాత్రమే కాదు, మన పిల్లలు కూడా సమాధాన స్థితిని ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎంతమందికి కావాలి సమాధానం? ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన తన శిష్యులకు చెప్పిన మాట, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. భౌతికమైన సమాధానము కాదండి, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న సమాధానం, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న నెమ్మది, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి శాంతి ఈ ఉదయకాలపు ఆరాధనలో
మనమందరము పొందుదుముగాక. ఎవను గూర్చి ఈ మాట దేవుడు చెప్తా ఉన్నాడు? ఫినెహాసును గూర్చి ఈ మాట చెప్తా ఉన్నాడు. ఫినెహాసును గూర్చి దేవుడు ఈ మాట చెప్పి తనతో నిబంధన చేస్తూ ఉన్నాడండి. ఎందుకు ఇంత బలంగా తనతో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడంటే, ఆ 13వ వచనంలో 2వ భాగంలో ఫినెహాసును గూర్చి దేవుడు మాట్లాడుతున్న మాట, అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయచిత్తము చేసెను. అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గనపరుద్దాం. దైవజనుడైన పౌలు గారు అంటున్నారు, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ప్రియ సహోదరులారా, సహోదరిలారా, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకూడదు. ఆత్మ యందు మీరు తీవ్రత కలిగిన వారై మీరు ప్రభువును సేవించాలి. ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే, ఇక్కడ ఫినెహాసు మనకు కనబడతా ఉన్నాడు. అతడు తన దేవుని విషయమై ఏం కలిగి ఉన్నాడంట? ఆసక్తి కలిగి ఉన్నాడండి. ఈ రోజున మన ఆసక్తి దేని మీద ఉంది? ఒక ఆలోచన మనలో కలగాలి. ఫినెహాసు ఆసక్తి దేవుని మీద, దేవుని గూర్చి అతడు ఒక దాహాన్ని కలిగి ఉన్నాడు. దేవుని గూర్చి ఒక దప్పిక కలిగి ఉన్నాడు. దేవుని గూర్చి ఒక ఆకలి కలిగి ఉన్నాడు. దేవుని గూర్చి అతడు ఆసక్తి కలిగి ఉన్నాడండి. దేవుని గూర్చి ఆసక్తి కలిగిన ఫినెహాసుతో దేవుడు ఏం చేస్తున్నాడంటే నిబంధన చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో నిబంధన చేయాలి. దేవుడు నీతో నిబంధన చేసి నీకు సమాధానాన్ని ఇవ్వాలి. దేవుడు నీతో నిబంధన చేసి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో దేవుడు స్థిరపరచాలి. అలా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానమును దేవుడు ఆస్వాదించాలి అంటే నువ్వు దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. ఏంటి ఇతడు దేవుని ఎడల కలిగి ఉన్న ఆసక్తి? అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు ఓరవలేని దానిని ఫినెహాసు కూడా ఓరవలేకపోయాడంట. అర్థమైంది మీకు ఈ మాట? మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించి మీ హృదయంలో మీరు వాటిని నెమరవేయగలిగితే ఆత్మీయంగా బలపరచబడతారు, దేవునికి దగ్గర అవుతారు, దేవుని ద్వారా ఉన్నతమైన ఆ ఆశీర్వాదాన్ని మీరు సొంతం చేసుకుంటారండి. దేవుడు ఓరవలేని దానిని ఫినెహాసు ఓరవలేకపోయాడంట. చూస్తారా మాట మీరు? 11వ వచనం, వారి మధ్యను నేను ఓరవలేని దానిని తాను ఓరవలేకపోవుట వలన ఇశ్రాయేలీల మధ్య నుండి నా కోపము మళ్ళించెదను గనుక నేను ఓరవలేకయుండి ఇశ్రాయేలును నశింప చేయలేదు. ఫినెహాసును గూర్చి దేవుడు అక్కడ మోషే అహరోనులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఏదైతే ఓరవలేకపోతున్నానో దానిని ఫినెహాసు కూడా ఓరవలేకపోయాడు. దేవుడు దేన్ని చూచి ఓరవలేకపోయాడు? దేవుడు దేన్నైనా ఓర్చుకుంటాడు, కానీ ఆయన ఓరవలేనిది ఏంటంటే పాపము. ఏంటి చెప్పండి? పాపము. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వారి మధ్య ఉన్నటువంటి దేవుని ఎరగని అన్యజనుల స్త్రీలతో వారు సాంగత్యం చేస్తూ వారిని వివాహాలు చేసుకుంటూ వారితో అక్రమ సంబంధాలను పెట్టుకుంటూ వ్యభిచార సంబంధమైనటువంటి పాపములో ఇశ్రాయేలు ప్రజలు దిగిపోయారండి.
దాని విషయంలో దేవుడు ఓర్వలేకపోయాడు. ఎంతో ఆయన బాధపడుతూ ఉన్నాడు, ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. అక్కడ లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. అందరూ చూసి చూడనట్లుగా అలా లైట్గా తీసుకున్నారండి. ఇందాక దైవజనుడు అదే చెప్తున్నాడు, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక ఆత్మ యందు మీరు తీవ్రత కలిగిన వారై ప్రభువుని మీరు సేవించండి. పాపము విషయంలో మనం లైట్గా తీసుకోకూడదు, చూసి చూడనట్లుగా మనం ఉండకూడదు. దాన్ని మనం ఖండించాలి, దానిలో నుండి మనం ప్రక్కకు రావాలి, దాన్ని మనం విసర్జించాలి. అది చిన్నదైనా పెద్దదైనా. మన వాళ్ళు ఒక మాట అంటారు, చిన్న పాము అయినా దేంతో కొట్టాలంట? ఎందుకని? అది ప్రమాదకరమైంది. అవునా కాదా? పాము చిన్నదైనా పెద్దదైనా అది విషపూరితమైనటువంటిది, అది ప్రమాదకరమైనది, అది నీ ప్రాణాన్ని తీస్తుంది. పాపం కూడా అంతేనండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దైవజనుడు అదే అంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. చిన్న చిన్నవే ఈరోజు నీ కంటికి కనబడచ్చు, నీ చెవికి వినబడచ్చు, నీ ఎదుట ఉండొచ్చు. చిన్న చిన్నవే కదా నువ్వు లైట్గా తీసుకుంటే అవి ఒక రోజున నీ జీవితాన్ని ప్రమాదపు అంచులోనికి తీసుకొని వెళ్ళిపోతాయండి. దేవుని సేవకునిగా, దేవుని మాటలుగా చెప్తా ఉన్నాను నేను. పాపం అన్నది అది చిన్నదైనా పెద్దదైనా దానిని దేవుడు ఓర్వలేడు. మనం కూడా పాపము విషయంలో ఓర్వలేని వారంగా ఉండాలి. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. పాపాన్ని చూడగానే మనలో ఒక అసహ్యం కలగాలి. అటువంటి మనస్సు మనలో కలుగునుగాక. దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేను ఓర్వలేని దానిని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు దీని విషయంలో పట్టించుకోలే. ఏముందిలే అన్నట్టుగా లైట్గా తీసుకున్నారండి. సో వారందరిని దేవుడు పక్కకి నెట్టేశాడు. ఎవరైతే దేవుని విషయంలో ఆసక్తి కలిగి దేవునికి నచ్చనిది ఏదైతే ఉందో దానిని ఎవరైతే అక్కడ నిర్మూలన చేశారో, ఎవరైతే ఆ పాపాన్ని చంపేశారో వారి విషయంలో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీతో నిబంధన చేసి దానిని స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించున్నట్లుగా, నీ కుటుంబానికి సమాధానాన్ని కలగచేయనట్లుగా, నీకు స్వస్థతను క్షేమాన్ని దేవుడు అనుగ్రహించున్నట్లుగా, దేవుడు ఓర్వలేని దాన్ని నీవు కూడా ఓర్వలేని వ్యక్తిగా దేవుని ఎడల అటువంటి ఆసక్తిని నీవు కనపరచాలి. అటువంటి ఆసక్తిని నీవు కనపరచాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడై ఇశ్రాయేలు నిమిత్తము ఏం చేశాడంట? ప్రాయశ్చిత్తం చేశాడు. పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడండి. అప్పుడే దేవుని కోపం ఆగింది. దేవుడు తన కోపాన్ని అణుచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన నాశనం చేయాలనుకున్నాడు, కానీ అలా చేయకుండా ఆయన ప్రక్కకు మళ్ళుకున్నాడంట. దానికి కారకులు ఎవరంటే ఫినెహాస్. ఎవరు చెప్పండి? ఫినెహాస్. దేవుడు ఏదైతే ఓర్వలేక ఉన్నాడో దాన్ని తాను కూడా ఓర్వలేని వాడై తన దేవుని పట్ల ఆసక్తిని చూపెట్టాడు. దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండటం అంటే ఏంటి? దేవునికి ఏది నచ్చదో మనకు కూడా అది నచ్చకూడదు. దేవునికి ఏది నచ్చుతుందో అదే మనకు కూడా నచ్చాలి. అర్థమైందా? దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడో దాన్నే మనం కూడా ఇష్టపడాలి. దేవుడు దేనిని ఇష్టపడటం లేదో
దాన్ని మనం కూడా ఇష్టపడకూడదు. దేవుడు వద్దన్న దాన్ని మనం వద్దు అనాలి. దేవుడు కాదు అన్నదాన్ని మనం కూడా కాదు అనాలి. దేవుడు అవును అన్నదాన్ని మనం కూడా అవును అనాలి. రెండు చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దగ్గరగా చెప్దామా హల్లెలూయా. అదే దేవుని పట్ల మనము ఆసక్తిని చూపటం. అతడు తన దేవుని ఎడల ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఈ రోజున మనం కూడా మన దేవుని ఎడల ఆసక్తిని కలిగి ఉందుముగాక. ఎవరైతే దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉంటారో వారితో దేవుడు నిబంధన చేస్తాడు, నిత్య నిబంధనగా స్థిరపరుస్తాడు. దేవుడు వారి కుటుంబాలను ఆస్వాదిస్తాడండి. ఇశ్రాయేలు ప్రజల్లో మనం 12 గోత్రాలు చూస్తాం. 12 గోత్రాల్లో లేవి గోత్రం ఒకటి. లేవి గోత్ర కర్త లేదా లేవి గోత్రంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా దేవుని మందిరంలో పని చేయడానికి, పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. కానీ యాజకత్వ ధర్మం జరిగించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అహరోనును ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను వారసత్వంలో నుండి వచ్చేటువంటి వారు మాత్రమే యాజకత్వం చేయాలండి. అహరోను తర్వాత అతని కుమారులు, అతని తర్వాత అతని కుమారులు. ఆ క్రమంలో దేవుడు ఫినెహాసును దేవుడు ఏర్పాటు చేసుకొని ఫినెహాసు ద్వారా ఆ యాజకత్వాన్ని దేవుడు వారి యొక్క సంతానానికి దేవుడు స్థిరపరిచాడు. యాజకత్వం అన్నది దేవుడు వారికి అప్పగించిన ఒక బాధ్యత, దేవుని మందిరంలో ఒక పని అనుకుందాం. నేనంటాను దేవుడు నీకు ఒక పని అప్పగించాడు, అది చేతి పని, ఓకే. దేవుడు నీకు ఒక వ్యాపారాన్ని అప్పగించాడు, సంతోషం. దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని అప్పగించాడు, సంతోషం. దేవుడు నీకు ఒక దీవెనిచ్చాడు, సంతోషం. దేవుడు నీకు ఇచ్చిన చేతి పని కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, దీవెన కానీ, అది ఏదైనా నీ తర్వాత అది నీ సంతానమునకు ఏమవ్వాలి? ట్రాన్స్ఫర్ అవ్వాలి. నీతోనే ఆ ఆశీర్వాదం ఆగిపోకూడదు. ఆ చేతి పని, ఆ వ్యాపారం, ఆ ఉద్యోగం, ఆ దీవెన ఆగిపోకూడదండి. నీ తర్వాత నీ సంతానమునకు కూడా ఆ దీవెన ఉండాలి. ఉండాలి అంటే నీవు దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. రెండు చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం. అందరూ మీరు బైబిల్ తెరిచి చూడండి. 69వ అధ్యాయం 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఈ వచ్చిన భాగంలో కీర్తనాకారుడు ఏమంటా ఉన్నాడు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. ఈ కీర్తన ఎవరు వ్రాసారు అనేది మనకు అర్థం కావాలంటే ఆ కీర్తన ప్రారంభంలో చిన్న అక్షరాలతో వ్రాయబడినటువంటి మాట దావీదు కీర్తన. ఈ వచ్చిన భాగంలో ఉన్నటువంటి మాటలు దావీదు ఏదో మామూలుగా సాధారణంగా పలికిన మాటలు కాదండి. ఈ వచ్చిన భాగంలో దావీదు పలికిన మాట అది ప్రవచనాత్మకమైనది. ఎవరిని గూర్చి ఈ మాట పలికాడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి దావీదు పలికినటువంటి మాట. ఈ మాట దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడై కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ లోకంలోనికి రాబోతున్నటువంటి క్రీస్తును గూర్చి దావీదు పలికినటువంటి మాట. ఇప్పుడు ఈ మాట దావీదును గూర్చి మనం ఆలోచన చేయొచ్చు. రెండవదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి కూడా ఆలోచన చేయొచ్చు. దావీదు ఏమంటున్నాడు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ఏం చేస్తూ ఉందంట? తనను
భక్షిస్తూ ఉందంట. ఆసక్తి దావీదును భక్షిస్తూ ఉంది. భక్షించడం అంటే నిద్ర లేకుండా చేస్తూ ఉంది, ఆకలి లేకుండా చేస్తూ ఉంది, దప్పిక లేకుండా చేస్తూ ఉంది. కూర్చోలేకపోతున్నాడు, నిలవలేకపోతున్నాడు. ఒకటే ఆలోచన, ఒకటే ధ్యాస. ఏంటది? దేవుని మందిరాన్ని గూర్చి. దేని గూర్చి? దేవుని మందిరాన్ని గూర్చిన ఆలోచన, దేవుని మందిరాన్ని గూర్చిన ఆసక్తి దినదినము దావీదును భక్షిస్తూ ఉందంట. ఏంటి ఆ ఆసక్తి అంటే, మనం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ దావీదు పలుకుతూ ఉంటాడు. ఏమని? నన్ను ఆశీర్వదించిన నా దేవుని సన్నిధి, నా దేవుని మందిరం ఎక్కడుంది? డేరాల మధ్యన ఉంది. నేను ఆస్వాదించబడ్డాను. నేను ఎక్కడున్నాను? రాజనగరిలో ఉన్నాను. రాజభోగాలు అనుభవిస్తున్నాను, సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాను. నేను బ్రహ్మాండంగా ఉన్నాను. కానీ నా దేవుని మందిరం ఎక్కడుంది? డేరాల మధ్యన ఉంది. దేవుని మందసము డేరాల మధ్యన ఉంది. అయ్యో, దేవునికి ఒక నివాస స్థలము లేదే, దేవునికి ఒక మందిరము లేదే. నేను దేవునికి ఒక నివాస స్థలాన్ని చూడాలి, నా దేవునికి ఒక మందిరాన్ని నేను కట్టాలి అన్న ఆసక్తి దావీదును ఏం చేస్తూ ఉందంటే భక్షిస్తూ ఉంది. 132వ కీర్తనలో దీని గురించే దావీదు భక్తుడు కొన్ని మాటలు పలికాడండి. మీరు చూడండి, 132వ కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము. అంటే దావీదు కలిగిన బాధలన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అతని జీవితంలో ఉన్న బాధలన్నిటినీ తప్పించాడు. దావీదుకు ఒక నెమ్మదినిచ్చాడు, శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని అప్పగించాడు, సింహాసనంలో కూర్చోబెట్టాడు. దావీదును దేవుడు దీవించాడు, దావీదును దేవుడు ఆస్వాదించాడు, దావీదును దేవుడు గొప్ప చేశాడు. దావీదునకు కలిగిన బాధలన్నిటిలో అతని పక్షంగా దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదునే కాదు, ఇక్కడ కూర్చున్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? మన బాధల్లో, మన కష్టాల్లో, మన కన్నీళ్లలో, మన దుఃఖములో, మన ఏడుపులో, మన నిట్టూర్పులో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోలేదా? దేవుడు మన కన్నీటిని తుడవలేదా? మన బాధలను బాపలేదా? మన కష్టాలను తొలగించలేదా? దేవుడు మనల్ని స్వస్థపరచలేదా? దేవుడు మన కుటుంబాలను ఆస్వాదించలేదా? మా బాధలు బాపాడయ్యా, మా కష్టాలు తొలగించాడయ్యా, మా కన్నీటిని తుడిచాడయ్యా, మా కుటుంబాలను ఆస్వాదించాడయ్యా, మాకు నెమ్మదినిచ్చాడయ్యా అన్నవారు మాత్రమే ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. దావీదునే కాదు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను మాత్రమే కాదు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. బాధలన్నీ తీరిపోయిన తర్వాత లోకంలో ఒక మాట ఉంది, ఏరు దాటినాక కొంతమంది ఏం చేస్తారంట? తెప్పదగలేస్తారంట. కొంతమంది ఆ రకం ఉంటారండి. దావీదు ఆ రకం కాదు. దేవుడు తన బాధలన్నీ బాపిన తర్వాత ఇప్పుడు దావీదు దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు, దేవుని మందిరాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడైనా మనకు ఆలోచన ఉందా? ఆదివారం వచ్చామా, వెళ్ళామా? కొంచెం ఈ మాటలు మీకు కఠినంగా అనిపించినా తప్పకుండా మీరు తీసుకోవాలి. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు దావీదు. ఎప్పుడు? తన బాధలన్నిటిలో దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు. బాధలు తీరిపోయిన తర్వాత, కష్టాలు తీరిపోయిన తర్వాత, కన్నీరు తొడవబడిన తర్వాత, తన కుటుంబం ఆస్వాదించబడిన తర్వాత, తన రాజ్యము స్థిరపరచబడిన తర్వాత, ఈరోజున దేవుడిని చతుర కష్టార్జితాన్ని దేవుడు దీవించలేదా? ఆర్థికంగా నిన్ను స్థిరపరచలేదా? మరి దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నీలో ఎంత ఉంది? చూడండి ఏమంటున్నాడు అక్కడ దావీదు. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి దేవుని దగ్గర ప్రమాణం చేస్తూ ఉన్నాడు, ఒట్టు పెడతా ఉన్నాడు, నిబంధన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు నన్ను ఆస్వాదించావు,
అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, అయ్యా నా బాధలు బాపావు నీవు, ఇదిగో నేను నీకు మాట ఇస్తున్నాను. ఎప్పుడైనా దేవుడు మనల్ని దీవించిన తర్వాత దేవునికి మనం మాట ఇచ్చామా? ఏమని మాట ఇస్తున్నాడు? యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము, దేవుని మందిర నిర్మాణము కొరకై నేను ఒక స్థలాన్ని చూడాలి. దేవుని నివాసము, దేవుని మందిరము పట్ల దావీదు కలిగిన ఆసక్తి. ఏమంటున్నాడు ఇంకా? యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను చూచు వరకు నా నివాస స్థానమైన గుడారములో నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు. అబ్బా, ఎంత బలమైన తీర్మానం! ఎంత ఒట్టు పెట్టి దేవుని దగ్గర చెప్తున్నాడు ఈ మాటలు. దేవుని మందిర నిర్మాణం కొరకు ఒక స్థలాన్ని నేను చూడాలి, అక్కడ నా దేవునికి ఒక మందిరాన్ని నేను కట్టాలి, దానికి కావలసిన వాటన్నిటిని నేను సిద్ధపరచాలి, దేవుని మందిరంలో ఏం కావాలో ఏం ఉండాలో వాటన్నిటిని నేను సమకూర్చాలి. దావీదు యాజకుడా? దావీదు పాస్టర్ గారా? దావీదు రాజు. కానీ దేవుని మందిరం పట్ల ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని మందిరం పట్ల మనం కలిగి ఉన్న ఆసక్తి ఏది? మందిరంలో ఏముంది, ఏమి లేదు, ఏ అవసరం ఉంది, ఏ అక్కర ఉంది, ఏం కావాలి? యేసు రక్తమే, ఇవన్నీ మాకు అవసరం లేదు. చెప్పండి, ఆదివారం రమ్మంటారా వద్దంటారా? రమ్మంటే ఏదో వచ్చి కాసేపు కూర్చొని మీరు పాటలు పాడితే వింటాం, కాస్త 4 మాటలు చెబితే వింటాం, సందా వేసి పోతాం, అంతవరకు ఓకే, అంతవరకే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నిన్ను భక్షిస్తే, దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నీ హృదయంలో ఉంటే, దేవుని మందిరం పట్ల ఒక బాధ్యత నీ హృదయంలో కలిగి నువ్వు ఉంటే, దేవుడు వారిని మర్చిపోడండి. దేవుడు వారిని మర్చిపోడు. దావీదును దేవుడు ఎంతగా దీవించాడో తెలుసా? సూర్యుడు ఉన్నంత వరకు, ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు అతనితో నేను చేసిన నిబంధన తొలగిపోదన్నాడు. దావీదు కాలంలో సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, దావీదు తర్వాత సొలొమోను కాలంలో సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, ఆ తర్వాత రెహబాబు కాలంలో, ఆ తర్వాత ఇప్పటికీ సూర్యుడు చంద్రుడు ఉంటానే ఇప్పటికీ కూడా దావీదు సంతానాన్ని దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. దావీదును గురించి మీరు ఆలోచన చేస్తే, నలుదిశలు అతని శత్రువుల మీద దావీదుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదండి, దావీదు ఎప్పటి వరకు బ్రతికాడో తెలుసా? నిండు వృద్ధాప్యం. దావీదుకు దేవుడు దీర్ఘాయువునిచ్చాడు. అతని కన్నుల ఎదుటే అతని కుమారుడైన సొలొమోను రాజ్య పట్టాభిషేకము చేయబడ్డాడు. అంతగా అతని కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచాడు. తన తర్వాత తన కుటుంబ పరిస్థితులు ఏంటో, రాజ్య పరిస్థితులు ఏంటో, అయోమయ పరిస్థితులు చచ్చిపోలా దావీదు. తన కన్నులతో తన బిడ్డల క్షేమాన్ని చూశాడు. తన కన్నులతో తన బిడ్డలు సింహాసనం మీద కూర్చోవడం చూశాడు. దావీదు సంతోషించాడండి. అటువంటి దీవెన ఆశీర్వాదం ఎందుకు వచ్చింది దావీదుకి? దావీదు దేవుని మందిరము పట్ల, దేవుని ఇంటి పట్ల ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తిని కలిగి ఉన్నాడు. దేవుని కొరకు, దేవుని ఇంటి కొరకు ఆసక్తి కలిగిన వారు ఎవ్వరు కూడా పాడైపోరండి. 2 చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాం. మూడో దాన్ని చెప్పేదానికి ముందు, ఈ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చుకొని ఇది ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాట అని చెప్పానండి మీకు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక రోజున ఆయన దేవాలయంలోనికి వచ్చాడు, దేవుని మందిరంలోనికి వచ్చాడు.
అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? వ్యాపారం జరుగుతుందంట. ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతూ ఉంది. వ్యాపారానికి సంబంధించిన బలలు ఉన్నాయి, అక్కడ లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. ఏమొచ్చింది ఆయనకి? కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ బలలన్నీ పడద్రోసాడు, వాటి మీద ఉన్నవన్నీ లాగి పడేశాడు. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఏమనబడుతుంది? ప్రార్థనా మందిరం అనబడుతుంది. దీనిని మీరు దొంగల గుహగా చేసేశారు, వ్యాపారపు ఇల్లుగా మీరు మార్చేశారు అని వారి మీద కోపగించుకొని వారిని గద్దించి మందిరములో నుండి వారిని వెళ్ళగొట్టాడు. వ్యాపారం, మందిరంలో జరుగుతున్న వ్యాపారాన్ని యేసయ్య సహించలేకపోయాడు. క్రయ విక్రయాలను ఆయన సహించలేకపోయాడు. మందిరములో ఏదైనా తప్పు జరుగుతుంటే, పొరపాటు జరుగుతుంటే, జరగకూడనివి జరుగుతూ ఉంటే ఏదో మందిరానికి వచ్చాం వెళ్ళామన్నట్టు ఉండకూడదండి. దాన్ని మనం ఖండించే వారంగా, గద్దించే వారంగా ఉండాలి, సరిచేసే వారంగా ఉండాలి, సరిదిద్దే వారంగా ఉండాలి మనం. అదే తండ్రి ఇంటి మీద ఆసక్తి కలిగి ఉండటం. రెండు చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. మూడవది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 2వ వచనం. రెండవ కొరింథీ పత్రిక, అమ్మ చదువు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. కొరింథీ సంఘాన్ని గూర్చి దైవజనుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయంలో మాట్లాడుతున్నాడు? ఇక్కడ వారి ఆసక్తిని ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. వారి ఆసక్తి, మీ ఆసక్తి అనేకులను ప్రేరేపించింది. ఏ విషయంలో? మనం ఆ మొదటి వచనం కూడా మనం కంటిన్యూగా కలిపి చదివితే, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుట నాకు అగత్యము లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను, అందువలన సంవత్సరము నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. ఎప్పటి నుండి సిద్ధపడ్డారు? 1 సంవత్సరము నుండి సిద్ధపడ్డారంట. మీరు ఆ తర్వాత క్రింద వచనాలలో కూడా మీరు చదివితే వారి ఆసక్తి, వారి సిద్ధపాటు ఏమై ఉన్నదో మనకి తెలియచేయబడుతుందండి. మొదటి వచనంలో పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను. దేని కొరకు సిద్ధమై ఉంది వారి మనసు? దేని కొరకు వారి మనసు సిద్ధమై ఉన్నదంటే, పరిశుద్ధులు దేవుని పరిచర్య చేస్తుండగా ఆ పరిచర్యలో అక్కర అవసరత తీర్చడానికి ఆర్థికంగా వారు 1 సంవత్సర కాలము నుండి కొంత కానుకను వారు సిద్ధపరుస్తూ దాని విషయమై వారు ఆసక్తి కలిగి ఉన్నారంట. దేవుని పని కొరకు ఇదిగో మేము ఈ కానుక ఇవ్వాలి, దేవుని పరిచర్య కొరకు మేము ఈ కానుక ఇవ్వాలి, దేవుని పని కొరకు ఇదిగో మా కష్టార్జితములో నుండి దేవుడు మమ్మలను ఆశీర్వదించిన దానిలో నుండి దేవుని కొరకు మేము ఇది ఇవ్వాలి అని సిద్ధపడి ఉన్నారంట. దాని విషయంలో వారు ఎలా ఉన్నారంటే ఆసక్తిగా ఉన్నారంట.
సనిగే మనసు కాదు, గొనిగే మనసు కాదు, పిసినితనముతో ఉన్న మనసు అంతకంటే కూడా కాదండి. ఆ క్రింద వచనాల్లో మీరు చదవండి, పౌలు ఏమంటాడు తెలుసా? సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. సత్తు దెబ్బలు కొట్టారు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసు, ఇది చదివినాక మీరు కొట్టండి. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడంట. కృప పలు రకాలుగా ఉందండి. నీ చేతి పనిలో కృప, నీ వ్యాపారంలో కృప, ఉద్యోగంలో కృప, పిల్లల చదువు విషయంలో కృప, నీ కుటుంబ అవసరాలు తీర్చబడే విషయంలో కృప, ఆత్మీయంగా దేవునిలో ఎదుగునట్లుగా కృప సమస్త విధములైనటువంటి కృపను దేవుడు మీ ఎడల విస్తరింపజేస్తాడంట. ఇప్పుడు ఉన్న దానికంటే మీ విషయాలలో దేవుని కృప దేవుడు విస్తరింపచేయునుగాక. హృదయం హర్షించాలి. కృప అన్న పదం బైబిల్లో నుండి మనకు వినబడతా ఉంటుంటే మన హృదయం హర్షించాలి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ కృప విస్తరించబడతా ఉంది. ఎప్పుడు? అక్కడ వ్రాయబడిన మాట, సనుగు కొనకయు, ఎలాగా? సనుగు కొనకయు బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం. చాలామంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మేమిస్తేనే అన్నట్టు ఉంటుందండి. నేను చెప్తున్నాను, ఏలియాను దేవుడు కాకోలముల ద్వారా కొంతకాలం పోషించాడు. తర్వాత ఎవరి ద్వారా పోషించాడు? ఒక పేద విధవరాలు, సారేపతి గ్రామంలో ఉన్న ఒక విధవరాలు ద్వారా ఆమె ద్వారా ఏలియాను దేవుడు రాజు ద్వారా పోషించాడా? గొప్ప ధనవంతుడి ద్వారా పోషించాడా? వ్యాపారవేత్తల ద్వారా పోషించాడా? దేవుడు పోషించాలి అనుకుంటే ఆయన ఎలాగైనా పోషిస్తాడు. తన పనిని జరిగించుకోవాలంటే ఎలాగైనా అయినా జరిగించుకుంటాడు. రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటా ప్రభు వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. దాని మీద నేను మెసేజ్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను, కానీ ప్రభు మార్చేశారు. ప్రభు గాడిద మీద యెరూషలేము వీధుల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన వెంబడిస్తున్న ప్రజలందరూ ఏమన్నారు? ఓసన్నా జయం, ఓసన్నా జయం, ఓసన్నా. అప్పుడు కొంతమంది వచ్చారు, పరిసయ్యులు వచ్చి వాన్ని గద్దించారంట. అరవమాకండి, ఎందుకు ఊరికి అట్లా అరుస్తారు అని గద్దించారంట. వీళ్ళ గద్దింపులకు వీళ్ళు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు స్తుతిస్తాయి. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే, ఒకవేళ నువ్వు నీ గుప్పిళ్ళు బెగబడితే, ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, నీ ముందు పెట్టిన అవకాశాన్ని నీ హృదయ కాఠిన్యం ద్వారా నీవు బెగబడితే పని పరిచర్య ఆగదు. కానీ దేవుడు తన పని కొరకు, తన పరిచర్య కొరకు అవసరమైతే దేవుడు రాళ్లను కూడా ఆయన లేవనెత్తి వాడుకుంటాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడ సేవ చేయకపోతే
దేవుడు కాళ్ళు చేతులు కట్టి పక్కన పడేసి దేవుడు ఇంకొకరిని తీసుకొచ్చి పెడతాడు. ఇక్కడ దేవుని పని ఆగదు, దేవుని పరిచర్య ఆగదు. ఇది జీవము గల దేవుని పని. రకరకాల వాళ్ళు తయారయ్యారండి, రకరకాల వాళ్ళు తయారయ్యారు. ఈ కానుకల గురించి డిస్కషన్లు సోషల్ మీడియాలో కూడా ఒక్కోసారి నాకు సమాధానం ఇవ్వాలని అనిపిస్తుంది, కానీ చిచ్చి ఆ రొచ్చులోకి మనకి ఎందుకులే. కష్టపడకుండా ఎవరికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తారా? మీ దగ్గరకు వచ్చి పని చేయకుండా సాయంత్రం కూర్చోబెట్టి మీరు జీతం ఇస్తారా? పని చేసిన దానికి తగిన జీతమే మీరు ఒకరోజు చేస్తే 2 రోజులు కూలిస్తారా? మీరే ఇవ్వరు, నేనే ఇవ్వను, దేవుడు ఇస్తాడా? తన పనిలో పరిచర్యలో కష్టపడితేనే దేవుడు ప్రతిఫలాన్ని ఆత్మలను ఇస్తాడు. పరిచర్య అక్కర తీర్చబడినట్లుగా ఆర్థికంగా దేవుడు దీవిస్తాడు. కష్టపడకుండా ఎవరు ఇవ్వరండి, దేవుడు కూడా ఇవ్వడం. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను, నేనేదో కష్టపడ్డానని కాదండి. కష్టపడకుండా ఈ పరిచర్య ఇంత దాకా రాదండి. దేవుని కొరకు మనం ఇచ్చేటప్పుడు సొనగకూడదు. రెండవది, బలవంతంగా కూడా మనం ఒత్తిడికి గురి చేయబడి మనం ఇవ్వకూడదు. అటువంటి మనస్సు మనలో ఉండకూడదు. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? మనం ఉత్సాహంగా మనం ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు సంతోషంగా మనం ఇవ్వాలి. కృతజ్ఞత కలిగిన వారమై దేవునికి మనం ఇవ్వాలి. అక్కడ దేవుని అవసరం ఉంది, పరిచర్య అవసరం ఉంది, దేవుని మందిరం అవసరం ఉంది. దానిలో నా చేతుల కష్టార్జితం ఉండాలి. అది ఉంటే నీకే ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని మందిరపు నిధిలో మన కష్టార్జితం ఉంటే అది మనకు ఆశీర్వాదం. ఉత్సాహంగా ఇచ్చు అని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడంట. వారి ఎడల సమస్త విధములైన కృపను ఆయన విస్తరింపజేస్తాడండి, విస్తరింపజేస్తాడు. ఇక్కడున్న సంఘము వారి ఆసక్తి ఏంటంటే దేవుని కొరకు నేను ఇవ్వాలి, దేవుని కొరకు నేను ఇవ్వాలి. సంవత్సరం నుండి సిద్ధపడ్డారంట. అబ్బా, సంవత్సరం నుండి సిద్ధపడ్డారంట. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, గలతీ పత్రికలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. నాలుగవ అధ్యాయం 15వ వచనం. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చి వేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము. దేవుని పక్షంగా పనిచేస్తున్న సేవకునికి సంఘము ఎంత సపోర్టుగా నిలబడిందో చూడండి. సఖ్యమైతే, అవకాశం ఉంటే, వీలు కలిగితే వారి కన్నులు తీసి పౌలు గారికి పెడదాము, దేవుని పని కొరకు ఆయన వెళ్ళాలి అన్నంత ఆసక్తి వారిలో ఉందంటండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మీరు ఇంకొక మాట కూడా చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరే మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము, నా అవసరాన్ని తీర్చడానికి, పరిచర్యలో ఉన్న అవసరాలు అక్కరలు తీర్చడానికి మీరు మాటి మాటికి వచ్చారు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను? ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పడం లేదు, మీరు మరలా కానుకిస్తారని చెప్పడం లేదు. మీ లెక్కకు విస్తారమైన ఫలములు రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. దైవజన్య హృదయంలో ఉన్న వాంఛ ఏంటో తెలుసా? ప్రియ దేవుని సంఘమా, దేవుని ద్వారా
మీకు విస్తారమైన ఫలము రావాలి. దేవునిలో ఉన్నతంగా మీరు దీవించబడాలి. దేవుని కృపలో మీరు వర్ధిల్లాలి. దానిని ఆలోచించి, దాన్ని తలంచి, దాన్ని ఉద్దేశించి మీ లెక్కకు విస్తారమైన ఫలములు రావాలనని ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. ఏమంటున్నాడు చూడండి, నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. పాత నిబంధనలో దహన బలులు ఉన్నాయి, సమాధాన బలులు ఉన్నాయి, పాప పరిహారార్థ బలులు ఉన్నాయి, అపరాధ పరిహారార్థ బలులు ఉన్నాయి. ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఆ బలులు లేవు. మరి ఇప్పుడున్న బలులు ఏంటి? దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము బలి ఏంటి? ఆ మనోహరమైన ఆ బలులు ఏంటి అంటే, పరిచర్యలో, దేవుని పనిలో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సువార్త ప్రకటించబడుతుండగా, సంఘ క్షేమాభివృద్ధి కొరకై దేవుని పని జరిగించబడినట్లుగా ఆ అవసరతను నువ్వు ఎరగాలి. ఎరిగిన నీవు ప్రభు నిన్ను ప్రేరేపిస్తుండగా బలవంతముగా నీ హృదయాన్ని కఠినపరుచుకొనక, సనుగుకొనక, ఇష్టపూర్వకంగా సంతోషంగా దేవుని పని కొరకు నువ్వు ముందుకు రావాలా. ఆ ఆసక్తి నీలో దేవుడు చూడాలి. ఆ ఆసక్తి కలిగిన కొందరిని ఇప్పటి వరకు మనం చూసామండి. ఆ ఆసక్తి కలిగిన వారే ఎవరైతే ముందుకు వచ్చి ఆ పనిలో పాలువారై తమ చేతుల కష్టార్జితాన్ని హెచ్చించారో, వారు ఇచ్చిన కానుక దేవుని దగ్గర ఎలా ఉందంట? అది మనోహరమైనదంట. ఎలాంటిది అది? చూడండి, మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగం. దేవునికి ఇచ్చే కానుకలో నీవు చూపెట్టే ఆసక్తి అది మనోహరమైన సువాసనగా, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగంగా ఉండాలి. అంటే దేవుడు నీవిచ్చే కానుకను బట్టి ఆయన సంతోషించాలి, ఇష్టపడాలి. దేవుని ఎదుట అది మనోహరమైన సువాసనగా ఉండాలి. పిసిరితనంతో ఇస్తే అది అలా ఉండదండి. సనుగుతో ఇస్తే అలా ఉండదు. అది బలవంతంగా ఇస్తే దేవుడు తీసుకోడు. కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించాడా? అవసరం లేదన్నాడు. హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టి విశ్వాస వీరుల జాబితాలోకి హేబేలును దేవుడు చేర్చాడు. దేవుని పని జరుగుతూ ఉంది, పరిచర్య జరుగుతూ ఉంది. దేవుని పక్షంగా సేవకులు ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ సువార్త ఇంకా అనేక ప్రాంతాల్లోనికి విస్తరించబడాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘంలో ఉన్న కుటుంబాలు ఆత్మీయంగా దీవించబడాలి. ప్రభు రాకడ కొరకై వారు ఆయుధపరచబడాలి. దాని కొరకు ఏర్పాటు చేయబడుతున్న కూడికలు, దాని కొరకు ఏర్పాటు చేయబడుతున్నటువంటి ప్రతి కూడిక, దాని వెనుక ఉన్న ప్రతి ప్రయాస, దానిలో నీవు పాలువాడవు కావాలి, పాలువారం అవ్వాలి. మనం అలా పాలువారం అవ్వడానికి మనం ఆసక్తిని చూపెట్టగలిగితే అదే దేవునికి ఇష్టమైన మనోహరమైన సువాసన కలిగినటువంటి ప్రీతికరమైన యాగం. 3 రకాల ఆసక్తులు మనం చూసాం. ఒకటి దేవుని ఎడల ఆసక్తి, రెండవది దేవుని మందిరము పట్ల ఆసక్తి, మూడవది దేవుని పరిచర్య కొరకు మనం అర్పించే అర్పణ విషయంలో ఆసక్తి. ఈ 3 ఆసక్తులు కలిగి ఈ ఆసక్తి విషయంలో మనం మాంద్యలము కాక ఆత్మ యందు తీవ్రత కలిగి ప్రభువును మనం సేవించుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. ఎక్కడ వారు అక్కడ తలలు వంచి కళ్ళ ముద్దాం. మీకు భారంగా లేకపోతే మీ చేతులు ఆకాశము తట్టెత్తండి. ఒక 2-3 నిమిషాల సమయం మీకు ఇవ్వబడతా ఉంది. ప్రభు దగ్గర నోరు తెరిచి మీరు ప్రార్థన చేసుకోండి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకూడదు. ఆత్మయందు తీవ్రత కలిగి మీరు ప్రభువును సేవించాలి. నులివెచ్చని స్థితిలోనికి మీరు వెళ్ళకూడదు. ఆత్మలో చల్లారిపోయిన స్థితికి మీరు వెళ్ళకూడదు. నామకార్థ స్థితిలోనికి మీరు వెళ్ళకూడదు.
మీ భక్తి చల్లారిపోకూడదు. ఆత్మలో మీరు మండాలి, ఆత్మలో మీరు రగలాలి, ఆత్మలో మీరు ఉజ్జీవాన్ని పొందాలి, ఆత్మలో తీవ్రత కలిగిన వారై ఉండాలి. మీరు దేవుని వాక్యపు మంట మీ హృదయాల్లో రగలాలి. మాంద్యులము కాకూడదయ్యా, బద్ధకస్తులము కాకూడదు ప్రభువా, సోమర్లము మేము కాకూడదు నాయనా. ఫినెహాసు వలె దేవుని ఎడల మేము ఆసక్తి కలిగి ఉండాలి. దావీదు వలె దేవుని మందిరము పట్ల మేము ఆసక్తి కలిగి ఉండాలి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రియ దేవుని సంఘస్థులు పరిచర్య పట్ల వారు దేవునికి కానుక ఇవ్వడానికి ఏ విధమైన ఆసక్తిని చూపారో ఆ ఆసక్తి మాలో ఉండాలయ్యా, మాలో ఉండాలయ్యా. నోరు తెరుద్దామా, బిగ్గరగా ప్రభు దగ్గర మొరపెడదామా. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా నోరు తెరిచి ప్రభువుని అడుగుదామయ్యా. అయ్యా, చల్లారిపోయిన స్థితి నాలో నుండి తీసివేయండి ప్రభువా, చల్లారిపోయిన స్థితి తీసివేయండి నాయన. ఆత్మలో తీవ్రత కలిగి నేను సేవించాలి ప్రభువా, ఆత్మలో తీవ్రత కలిగి నిన్ను వెంబడించాలి ప్రభువా. సహాయము చేయండి నాయన. నోరు తెరవాలి, ప్రార్థన చేయాలి, ప్రభు దగ్గర మొరపెట్టండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక 2 నిమిషాలు ఎవరికి వారు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకోండి. మీ ఆత్మీయ జీవితాలను బట్టి, కుటుంబాలను బట్టి, మీ పిల్లలను బట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. కన్నీరు విడవండి, కన్నీరు విడవండి ప్రభు పాదాల దగ్గర. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకూడదు, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకూడదు. పరిశుద్ధ తండ్రి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి. ఆసక్తి విషయంలో మాంద్యులము కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై మిమ్మలను సేవించే కృప ఇవ్వండి అయ్యా. దేవుని ఎడల ఆసక్తి, దేవుని మందిరము పట్ల ఆసక్తి, దేవుని కొరకు నాయన కానుక అర్పించే విషయంలో ఆసక్తిని కలిగిన వారమై మీ సన్నిధిలో నాయన తీవ్రతతో మిమ్మల్ని సేవించే కృప అనుగ్రహించండి. ఫినెహాసుతో నాయన మీరు నిత్య నిబంధన చేశారు, దావీదునకు శాశ్వత కృపనిచ్చారు ప్రభు. అదిగో ఆసక్తి కలిగి మీ పని కొరకు ముందుకు వచ్చిన వారి విషయమే క్రీస్తు యేసునందు మహిమలో వారి యొక్క ప్రతి ఒక్కరి అవసరం మీరు తీర్చారు నాయన. అట్టి దీవెన ఆశీర్వాదాలు ఈ దిన ఉదయకాలపు ఆరాధనలు చేరిన ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబాల్లో మీరు అనుగ్రహించి ఆత్మయందు తీవ్రత కలిగి మిమ్మల్ని సేవించే కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం బిగ్గరగా చెప్దాం, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.